వెల్కమ్ టు అగస్త్య ఛానల్ అండి. ఇది మొట్టమొదటి వీడియో అగస్త్య టాక్స్లో. ఈ ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ నాయకులు, సోకాల్డ్ నాయకులు వాళ్ళ స్వార్థం కోసము మతాల మధ్య చిచ్చు పెట్టడము, పీపుల్ని డివైడ్ చేయడము మతం మీద, అది వాళ్ళ స్వార్థం. బట్ చాలామంది కామన్ పీపుల్ ఏంటంటే ఆ ట్రాప్లో పడతా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది ఈవెన్ సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ అండ్ పీపుల్ కూడా ఆ ట్రాప్లో పడుతుంటారు. ఈ టైంలో కొందరు ప్రతి మతంలో, ఏదర్ యూ కెన్ టేక్ హిందూ అని కానీ, క్రిస్టియన్ అని కానీ, ఇస్లాం, ఎనీ మతంలో కొందరు యూట్యూబ్ ఛానల్స్కి రావడము, ఆ మతానికి సంబంధించిన వేషధారణ, డ్రెస్సింగ్ వేసుకొని అదేదో ఆ మతానికి మొత్తానికి వాళ్ళే నాయకులు అన్నట్టు, ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఆ మతం గురించి మాట్లాడడం నేను తప్పుగా భావించను. కానీ వేరే మతాన్ని కించపరచడం, అది ఆ కించపరిచే విధానంలో వాళ్ళు ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టడం, డివైడ్ చేయడం, మనుషుల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేయడం, దాన్ని క్రియేట్ చేసి వాళ్ళ పబ్బం కట్టుకోవడం, ఇదని జరుగుతుంది. సో ఈ జరిగే క్రమంలో ఒక కామన్ మ్యాన్గా నా అభిప్రాయాల్ని, నా అనుభవాల్ని షేర్ చేసుకునే ఉద్దేశంతోనే ఈ సిరీస్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి పుట్టిన ప్రతి మతంలో ఇఫ్ యూ టేక్ క్రిస్టియానిటీ, బైబుల్, వాళ్ళు జీసస్ క్రైస్ట్, యెహోవా, వాళ్ళను నమ్ముతారు. సో వాళ్ళకు ఏదైతే బైబిల్లో చెప్పబడిందో దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకు ఫాలో అవుతారు? వాళ్ళ మెయిన్ ఉద్దేశము, దే వాంట్ టు రీచ్ జీసస్. ఎట్ ద ఎండ్ దేర్ మెయిన్ గోల్ ఈజ్ టు రీచ్ జీసస్. అలానే ఇస్లాం, బైబుల్ ప్రవక్త ఏదైతే దాంట్లో చెప్పబడిన నియమాల్ని, ఆచారాల్ని ఎందుకు ఫాలో అవుతారంటే వాళ్ళ ఉద్దేశము అల్లాహ్ని చేరుకోవడం. ఎట్ ద ఎండ్ మన హిందూయిజంలో అయితే చాలా ఉన్నాయి. ఒక భగవద్గీత, రామాయణం, వేదాలు, ఉపనిషత్తులు, ఇలా ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు భగవద్గీత, వేదాలు, పురాణాలు, వాట్ ఎవర్ మేబీ వాళ్ళు నమ్ముతారు, వాటిని పూజిస్తారు. అట్ ద ఎండ్ ఆ దేవుణ్ణి చేరడం అనేది వాళ్ళ ఉద్దేశం. ఇంతవరకు బాగానే ఉంది. ఎవరి ఉద్దేశాలు, ఎవరి మార్గాలు, ఎవరి నమ్మకాలు వాళ్ళ వరకు ఉంటే వాళ్ళ అది కరెక్టా, రాంగ్ అనేది వాళ్ళకి సంబంధించిన విషయం. ఇప్పుడు నేను ఒక గమ్యాన్ని చేరుకోవాలి, నేను ఒక మార్గం చూసుకున్నా, అది నా ఇంటర్నల్. ఆ మార్గంలో నేను గమ్యాన్ని చేరిన ఆ మార్గం కరెక్టా, రాంగ్ అనేది కంప్లీట్లీ నాకు సంబంధించిన విషయం. వేరే తను ఏదో మార్గం చూసుకుంటాడు, అతను చూసుకొని అతను ఏదో కష్టాలు పడుతున్నాడు, అతను చేరతాడా లేదనేది అతని సంబంధించిన విషయం. కానీ నువ్వు చూసుకున్న మార్గం రాంగు, నువ్వు చేసే తప్పు అనే హక్కు ఐ డోంట్ హ్యావ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా గమ్యాన్ని చేరుతానో లేదో, చేరిన తర్వాత మాట్లాడితే అదేమన్నా ఉంటుంది. కానీ నేను చేరిన తర్వాత నా గమ్యాన్ని, నీ గమ్యాన్ని చేరాను, నువ్వు రాంగ్ వేలో ఉన్నావన్నా ఒక అర్థం ఉంటుంది. కానీ నేనే గమ్యాన్ని ఎలా చేరాలో తెలియదు. ఓకేనా? నేను ఒకదాన్ని నమ్మాను, ఫాలో అవుతున్నాను. నమ్మాను, తెలుసుకోవడం వేరు, నమ్మడం వేరు. నమ్మడం అంటే నీ నమ్మకం, అది నువ్వు నిజమని నమ్ముతున్నావు, అది నిజమా కాదా అనేది ఓకేనా నీకు కూడా పూర్తిగా తెలియదు. అలాంటప్పుడు నువ్వు వేరే వాడి గురించి మాట్లాడుతూ, వేరే మతం గురించి మాట్లాడుతూ, నా మతం గొప్పది, నేను నమ్మిన ఆచారాలు గొప్పవి,
నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. దట్ ఈస్ వెరీ ఫూలిష్నెస్. అది ఎంత అవివేకం ఉంటేనో ఇట్లాంటి మాటలు వస్తాయి. పిచ్చికి పరాకాష్ట అంటాం. మనిషి పశువుగా మాడితేనే మాటలు వస్తాయి. ఇప్పుడు మనిషి, దేవుడు, పశువులకి మనిషికి మధ్య మెయిన్ వ్యత్యాసం ఏంటంటే జ్ఞానం. ఏ జ్ఞానం 1% జ్ఞానం ఉన్న ఒక మనిషి వేరే మతాన్ని ద్వేషించడు. ఎందుకంటే ఈ మతాలన్నీ మెయిన్ బిలీఫ్, నమ్మకాలు. సో ఆ మతంలో ఆ నమ్మకాల ప్రకారము వాళ్ళు సాధన చేసి తెలుసుకున్నారా? హౌ మెనీ పీపుల్ ఇన్ దట్ రిలీజియన్ దే నో ద ఫ్యాక్ట్, ద రియాలిటీ. అది ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళు బయటకు మాట్లాడరు. ఇఫ్ దే కమ్ దే విల్ టెల్ ద ఫ్యాక్ట్, అసలు ఏంటి. కానీ అట్లాంటి వాళ్ళు ఏ మతంలోనూ బయటికి రారు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫేమ్ ఆర్ ఎనీథింగ్. అట్లాంటి కాకుండా ఏమి తెలవని వాళ్ళు, నీకు ఒక ఖురాన్లో నీకు A to Z దాని బుక్కిష్ నాలెడ్జ్ ఖురాన్లో తెలుస్తుండగానే యు ఆర్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ముస్లిమ్స్. సేమ్ బైబుల్లో మొత్తము నీకు బైబుల్ అంతా ఏ పేజీలో ఏముంది అన్నీ తెలుస్తుండగానే ఇట్ డజంట్ మీన్ యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ క్రిస్టియన్. సేమ్ భగవద్గీత. డిడ్ యూ రియలైజ్డ్ వాట్ was mentioned in Quran or Bible or Bhagavad Gita? Did you realize? Do you have experiential knowledge? Then you are the right person to speak. ఈ టీవీ డిబేట్లు, ఈ యూట్యూబ్ ఛానల్ కంప్లీట్లీ మిస్యూజ్. ఫ్రీ, ఎనీబడి కెన్ రికార్డ్ ఏ వీడియో. కానీ దానివల్ల ఎంత ఇంపాక్టు, ఎంత డిస్ట్రప్షను, ఎంత డ్యామేజీ, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ థింకింగ్. డివిజన్, ఐ వాంట్ టు గెట్ బెనిఫిట్. నాయకులు అంటే వాళ్ళ రాజకీయం కోసం దే వాంట్ టు డివైడ్. ఒక పార్టీ ఒక మతం, ఒక పార్టీ ఇంకొక మతం. కానీ కామన్ పీపుల్గా వీఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ ఇన్ టు ది ట్రాప్స్. నా మతము కంప్లీట్లీ బిలాంగ్స్ టు మై. నేను ట్రస్ట్ చేశాను, నేను నమ్మకం పోయాను, నేను నిజమని నమ్ముతున్నాను. ఐఎమ్ ఫాలోయింగ్. ఐ డోంట్ నో అబౌట్ అదర్ రిలీజియన్స్, అదర్ బిలీఫ్స్, దే ఆర్ రాంగ్ ఆర్ రైట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు స్పీక్, neither in good way nor in bad way. That is what we need. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నా మతాన్ని కాపాడతాను, ఈ మతాన్ని కాపాడతాను, నేను ఈ రిప్రజెంటేటివ్ అంటే, అట్లాంటి వాళ్ళని వీ హ్యావ్ టు బాయ్కాట్ దెమ్. ఎవ్వరూ ఏ మతాన్ని కాపాడరు. ప్రతి దాంట్లో it has its own power, otherwise they don't exist. ప్రతి మతానికి ఆ పవర్ లేకపోతే they have been existing for so long time. They have strength. Without strength ఆ ఏ మతము ఇన్ని రోజులు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎగ్జిస్ట్ అయింది అంటేనే there is some truth behind that. అందువల్ల ఎవ్వరు అయినా వచ్చి నేనేదో ఉద్ధరిస్తున్నాను ఈ మతాన్ని అని వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వచ్చారు అంటేనే జస్ట్ బాయ్కట్. దే ఆర్ చీటర్స్. దట్ ఈస్ మెయిన్ నెంబర్ 1. సెకండ్ థింగ్, ఎవరైనా వాళ్ళ మతం గురించి, వాళ్ళ మతంలో కొంతమందికి ఇప్పుడు సేమ్ క్రిస్టియానిటీ, సమ్ పీపుల్ దే డోంట్ నో మోర్ అబౌట్ బైబుల్. ఇట్స్ నథింగ్ రాంగ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అట్ సేమ్ టైమ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. వేదాలు కరెక్టా, విగ్రహారాధన రైటా, యూ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ ఇన్ దట్. అసలు నీకు మినిమము నీ మతంలోని యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ హిందూస్ యాజ్ వెల్. క్రిస్టియన్ ఉన్నాడా, సిలువ గురించి మాట్లాడడం, యేసుక్రీస్తు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. యూ కెన్ ఫాలో యువర్ బైబుల్, ఉపనిషత్స్, ఎనీథింగ్. డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఇన్ దట్? దెన్ ఆల్సో యూ హ్యావ్ యువర్ ఓన్ లిమిటేషన్స్ టు టాక్. సేమ్ ఇస్లాం. అందువల్ల ఎవ్రీబడి నీడ్ టు రిస్ట్రిక్ట్. పీపుల్ నీడ్ టు
send them a strong signal in the communities. We don't want to hear రాంగ్ అబౌట్ అదర్ రిలీజియన్స్. మా రిలీజియన్స్ గురించి చెప్పండి, మేము ఇది నమ్ముతున్నాము ఇది చెప్పండి, అది రాంగ్, దట్ ఈస్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్ టు టాక్. ఎందుకంటే అది దే వాంట్ టు క్రియేట్ ఫేమ్ దెమ్సెల్వ్స్. దానివల్ల ఎంత డిస్ట్రప్షన్ దే డోంట్ కేర్. వాళ్ళ ఎజెండా ఏంటంటే దే వాంట్ టు బికమ్ ఎ లీడర్, దే వాంట్ టు గెట్ మనీ అండ్ వాట్ ఎవర్ దేర్ అజెండాస్. వీఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ ఇన్ టు దేర్ ట్రాప్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ప్రతి మతంలో the one who have the experiential knowledge, then only he knows what is true. So please don't fall into the trap of false leaders. Stick to your religion, stick to your beliefs. Same time, you need to remember you don't have any business, you don't have any right to talk about other religions. Respect them. How you follow them, they are following in the same way. Everybody is trying to realize the ultimate. Let them to follow you following, they are following. One dark cannot lead another dark. You have a belief, nammakam. You are not realized. So when you are believe, just blindly follow yours. That's the message. I will share more of my experiences and more about all these in the next episode. Until then, bye.